భద్రావతి శ్రీవల్లి మాటలు చాటుగా విని శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చిన రామరాజు. ఇంతకు ఏం జరిగింది? అసలు భద్రావతి శ్రీవల్లి మాటలు చాటుగా రామరాజు వినడమేంటి? అసలు వాళ్ళిద్దరూ అమూల్య గురించే మాట్లాడుకున్నారా? మరి అలాంటి విన్న తర్వాత రామరాజు శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చాడు. సరే, మరి భద్రావతికి ఎలాంటి షాక్ ఇచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా నర్మదకి ప్రమోషన్ వచ్చిందని చెప్పడంతో రామరాజు కుటుంబంలో అంతా కూడా చాలా సంతోషంగా నర్మదను మెచ్చుకోవడం మొదలు పెడతారు. నువ్వు ఎంత తెలివైన దానివో నాకు తెలుసమ్మా, వీలైనంత తొందరగా ఇంకా ప్రమోషన్లు రావాలని కోరుకుంటాను అని రామరాజు ఇటు వేదవతి కూడా పొగిడేసరికి వల్లి తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే వల్లినే పొగడాలి అని స్వార్థబుద్ధి ఉంటుంది కదా. తన వైపు తప్పున్నా కానీ తను మాత్రం తప్పు చేసిన దానిలా ఎప్పుడూ ఒప్పుకోదు. సో వల్లి మనస్తత్వం అది కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న కూడా పొగిడేసేసరికి వల్లి తట్టుకోలేకపోతుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగో అమ్మడు, ఈ 10 లక్షలు మీ ఆయనకి ఇచ్చేసేయని చెప్పి 10 లక్షలు కాస్త వల్లి చేతిలో పెట్టేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. ఇస్తాను అని చెప్పారు కానీ ఇచ్చారు అన్న విషయం అనుకోలేదు కదా వల్లి. సో షాక్ అయిపోయేసరికి ఏంటమ్మా నిజంగానే 10 లక్షలు ఇచ్చేశారా అనగానే, ఇచ్చేశారు కదమ్మడు, కానీ నువ్వు చేయాల్సిన పనే మొదలు పెట్టాలి అనగానే, నాకెందుకో చాలా భయంగా ఉందమ్మా, నా వల్ల కాదేమో, నేను చెయ్యలేనేమో అని చెప్పాను. కానీ అలా అంటే ఎలాగా? ఆ భద్రావతి వాళ్ళ గురించి నీకు బాగా తెలుసు. ఎంత గొడవ చేస్తారో, ఎంత రాద్ధాంతం చేస్తారో నీకు తెలుసు. వాళ్ళే మన దగ్గరికి వచ్చి మరి 10 లక్షలు ఇచ్చారు. నువ్వు ఏమనుకోకుండా అమూల్యకి ఆ విశ్వాకి కొంచెం దారి ఏర్పాటు చేసావంటే వాళ్ళు చావేదో వాళ్ళు తర్వాత చేస్తారు, మనకు సంబంధం లేదు అని చెప్పాను. కానీ ఎందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుందమ్మా. ఒక ఆడపిల్ల పెళ్లి చేయడానికి నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడావు, అలాంటిది మరొక ఆడపిల్ల జీవితం నాశనం చేసి నా జీవితాన్ని నిలబెట్టుకోమంటావా? ఆ విశ్వ ఎలాంటివాడు? ప్రతి క్షణం గొడవలు పెట్టడానికే చూస్తాడు. మామయ్య గారిని ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అంటూనే గొడవ పెడుతూనే ఉంటాడు. మరి అలాంటి వాడితో అమూల్య పెళ్లి చేయడం అంటే తన జీవితం నాశనం చేయడమే కదా అని చెప్పాను. కానీ ఓసి పిచ్చిదానా, ఇప్పుడు ఉన్న జనరేషన్లో, ఇప్పుడున్న ప్రపంచంలో ఒకరిని బాధ పెడితేనే మనం సంతోషంగా ఉంటాం. ఒకరిని బాధ పెట్టకుండా మనం మాత్రం సంతోషంగా ఉండడం అనేది అస్సలు జరగదు అని చెప్పనేసరికి, ఏమోనమ్మా నాకు భయంగా ఉంది. ఈ విషయం గనక మామయ్య గారికి కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలిసిందే అనుకో, అసలే ఎదిరింటి కుటుంబం అంటే అస్సలు ఇష్టం ఉండదు. పైగా తన చెల్లెలి జీవితాన్ని నేనే నాశనం చేస్తున్నానన్న విషయం ఇంట్లో ఉన్న వీళ్ళ ముగ్గురికి తెలిసిందనుకో, నన్ను ఉప్పు పాత్రేస్తారు అని చెప్పాను. కానీ తెలియకుండే చూసుకో అమ్మాయి అని చెప్పి ఇదిగో 10 లక్షలు జాగ్రత్త అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకిక్కడ ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా ఒక చోట ఉంటారు. ఎందుకు చెప్పలేదు? నేను నీకేమీ కానా, నేను నీ భర్తను కానా అని చెప్పాను. కానీ భర్తవా? నువ్వు నాకు భర్తవు ఎలా అవుతావు? నా మెడలో తాళి కట్టినంత మాత్రాన నువ్వు నా భర్త బాధ్యత తీసుకున్నావు. అయినా నువ్వు నాకు ఏమవుతావని చెప్పాలి? నేను ఒంటరినే, ఎప్పటికీ ఒంటరినే అని చెప్పాను. కానీ నువ్వు ఎప్పటికీ ఒంటరివి కాదు, నేను నీకు తోడుగా ఉంటాను. ఎప్పటికీ నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను తోడుగా ఉంటాను అని చెప్పనేసరికి, తోడుగా ఉంటావా? నీ మనసులోనే నేను లేను, నువ్వు నాకు తోడుగా జీవితాంతం ఎలా ఉంటావు ధీరజ్? నీ మనసులో నేను ఉన్నానా? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? ఒక భార్యగా అంటే తాళి కట్టినందుకు భార్యగా చూస్తున్నావా, నా మీద ఇష్టంతో భార్యగా చూస్తున్నావా అంటూ ప్రశ్నలు వేసేసరికి ఒక్కసారిగా ధీరజ్ చేతులను వదిలేస్తాడు. నువ్వు ఎప్పటికీ నన్ను ఇష్టపడవు ధీరజ్ అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది ప్రేమ. ధీరజ్ అక్కడే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఇంటికి వస్తాడు ధీరజ్. ప్రేమ మాట్లాడదు, అసలు ధీరజ్తో ఏ మాట మాట్లాడదు. ధీరజ్కి ఏం చెప్పుకోవాలన్నా ప్రేమే ఉంటుంది కదా. ప్రేమ మాట్లాడకపోయేసరికి ధీరజ్కి బుర్ర పనిచేయదు. ప్రేమ నాతో మాట్లాడడం లేదు, నేను ఏం చేయాలి? నాకు అసలు బుర్ర పని చేయట్లేదు. నేను ప్రేమతో మాట్లాడాలి, ప్రేమ నాతో మాట్లాడాలి, ప్రేమ నేను మాట్లాడుకోవాలి. నాకెందుకు ఇలా అనిపిస్తుంది? ప్రేమ నన్ను అప్పుడు అడిగింది, నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని. మరి నేను అప్పుడు సమాధానం చెప్పలేకపోయాను. మరి ఇప్పుడు నా దగ్గర సమాధానం ఉందా?
ప్రేమ లేకుండా నేను ఉండలేనా? ప్రేమతో మాట్లాడకుండా నేను ఉండలేనా? ఈ ఫీలింగేనా ప్రేమంటే? ఈ ఫీలింగేనా లవ్ అంటే? అందుకేనేనా ప్రేమ నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నట్టు చెప్పింది. కానీ నేను ప్రేమని ఇష్టపడడం లేదా? ప్రేమతో జీవితాన్ని పంచుకోవడం లేదా? అసలు ప్రేమ అంటే నాకు ఇష్టం ఉందా, జాలుందా, గౌరవం ఉందా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉండేసరికి దీన్ని జాలంటారా, దీన్ని ప్రేమ అంటారా, దీన్ని గౌరవం అంటారా, లేక దీన్ని అదే అంటారా, ఏమంటారు అసలు? ఏంటిదంతా ఈ తిక్కమక్క వ్యవహారం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఈ ఆలోచన లేని ఆశ్చర్యం ఏంటో నాకు తెలియడం లేదు అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూనే ఉంటాడు. అనుకుంటూ ఇంకా అదే ఆలోచనలో ఉంటాడు. ఏంటి ధీరజ్, ఈ మధ్య నువ్వు ప్రేమ సరిగ్గా మాట్లాడుకోవట్లేదనుకుంటా. ఆ రోజు ప్రేమ ఎక్కడికి వెళ్తుంది? నీకేమైనా చెప్పిందా? మీరిద్దరూ చాలా ఆలస్యంగా వచ్చారు. నాకు ప్రమోషన్ వచ్చిందని చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. కానీ నా చెల్లి నా దగ్గర లేదని చాలా బాధపడ్డాను. ఇప్పుడు ప్రేమ ఎక్కడుంది ధీరజ్ అని చెప్పాను. కానీ ప్రేమ నాతో మాట్లాడడం లేదు వదినా అని చెప్పనేసరికి, అదేంటి ధీరజ్, ప్రేమ నీతో మాట్లాడకపోవడం ఏంటి? ఏమైంది మీ ఇద్దరికి? అసలు మీరెందుకు మాట్లాడుకోవడం లేదు అని చెప్పాను. కానీ ఏమీ లేదులే వదినా అని చెప్పనేసరికి, ఏదో ఉంది. అప్పుడు కూడా ప్రేమ నాకు ఏమీ చెప్పలేదు. ఏంటి ధీరజ్, నీకు నేను పరాయి మనిషిని అయిపోయానా? ప్రేమలాగే నువ్వు నన్ను పరాయి మనిషి అనుకుంటున్నావా? ప్రేమ నన్ను సొంత మనిషి అనుకుంటే తన బాధ ఏంటో చెప్పేది. తను చెప్పలేదు. నీకైనా బాధ ఏంటో తెలిసిందా అని చెప్పను. కానీ తెలిసింది వదినా అని చెప్పనేసరికి, ఇంతకీ ఆ రోజు ప్రేమ ఎక్కడికి వెళ్తుంది అనగానే కళ్యాణ్ గడి దగ్గరికి అనగానే, కళ్యాణ్ ఎవరు అని చెప్పను. కానీ ప్రేమను మోసం చేసిన వాడు. ఏంటి, ప్రేమను మోసం చేసిన వాడా? ప్రేమను మోసం చేసిన వాడు మళ్ళీ రావడం ఏంటి ధీరజ్ అని చెప్పను. కానీ అదే కదా అర్థం కాని విషయం. ప్రేమను మోసం చేసిన వాడు మళ్ళీ ప్రేమ ఫోటోలు తనకు పంపించి తనని సొంతం చేసుకోవడానికి తన లైఫ్లోకి వచ్చాడు. కానీ ప్రేమ ఆ విషయం మనకు చెప్పలేదు. చెప్పకుండా వాడికి అర్పించుకుందామని వెళ్ళిందో లేక వాడిని ఎదుర్కొందామని వెళ్ళిందో. నేను వెళ్ళేసరికి అప్పటికే వాడు చేతులు కట్టేసి ప్రేమను బలవంతం చేయబోయేసరికి నేను ప్రేమను వాడి నుంచి కాపాడి తీసుకొచ్చాను. తీరమోసి తీసుకొచ్చాక నాకెందుకు, నేను వెళ్ళేసరికి బలవంతం చేయబోవడంతో నేను అక్కడి నుంచి కాపాడి తీసుకొచ్చాక నేను ఒంటరిదాన్ని, నాకెవరూ లేరు అంటూ బాధపడుతూ ఉంది. అదేంటి ప్రేమ, నీకు నేను ఉన్నాను కదా అంటూ నేను అడిగేసరికి, నువ్వు నాకు ఉన్నావు సరే, నీ మనసులో నేను ఉన్నానా? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా అని చెప్పి నన్ను అడిగింది వదిన. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు నా దగ్గర సమాధానం లేదు. నేను ప్రేమతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ప్రేమను చూడకుండా ఉండలేకపోతున్నాను. నాకేమీ అర్థం కావట్లేదు వదినా అని చెప్పాను. కానీ ఇంకా నీకు అర్థం కాలేదా ధీరజ్, ప్రేమను కూడా నువ్వు ఇష్టపడుతున్నావు, ప్రేమను ప్రేమిస్తున్నావు, ఆ విషయం నీకు తెలియడం లేదా అని చెప్పనేసరికి, నేను ప్రేమను ఇష్టపడుతున్నానా అని చెప్పాను. కానీ అవును, నువ్వు ప్రేమను ఇష్టపడుతున్నావు అని చెప్పాను. కానీ అది అని చెప్పనేసరికి, ఏంటి ధీరజ్, ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడే వెళ్ళి ప్రేమకు నీ మనసులోని మాటను చెప్పేసాయి. నీ మనసులోని మాటను చెప్తేనే ప్రేమకు అసలు విషయం అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాను, ప్రేమను నువ్వు ప్రేమిస్తున్నావు. ప్రేమ లేకపోయినా, ప్రేమను చూడకపోయినా ఉండగలుగుతున్నావా? అది నీకు తెలియడం లేదా? నువ్వు ఆలస్యం చేస్తే ప్రేమ ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటుంది. ఆలస్యం అమృతం విషం అంటారు. వెళ్ళి ప్రేమకు విషయం చెప్పేసే అనేసరికి సరేనని ధీరజ్ కాస్త ప్రేమకు తన మనసులోని మాటను చెప్పడంతో ప్రేమ ధీరజ్లు ఇద్దరూ చాలా సంతోషపడతారు. ఒకరినొకరు అర్థం చేసుకుని ఇద్దరూ హగ్ చేసుకుని చాలా హ్యాపీగా ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇంకా వల్లికి అప్పగించిన పని ఉంది కదా, అమూల్యను విశ్వక్ను ఒకటి చేయడం. అమూల్య చదువుకుంటూ ఉండగా మేడ మీద హాయ్ అమూల్య అని చెప్పాను. కానీ హాయ్ వదిన, ఏంటి ఇలా వచ్చావు అని చెప్పనేసరికి, ఏం చేస్తున్నావు అమూల్య అని చెప్పాను. కానీ ఏముంటుంది వదిన, ప్రిపేర్ చేసుకుంటున్నాను స్టడీ మెటీరియల్స్ చదువుకోవడానికి అని చెప్పాను. కానీ అవునా, సర్లే కానీ నీకు ప్రేమ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అనగానే, ప్రేమ మీద ఎవరో ప్రేమ వదిన మీద అని చెప్పాను. కానీ ప్రేమ అంటే ప్రేమ వదిన కాదు, లవ్ మీద నీకు ఎలాంటి ఒపీనియన్ ఉంది అంటున్నా అని చెప్పాను. కానీ నాకు
లవ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు వదిన. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇప్పటికే రెండో అన్నయ్య మూడో అన్నయ్య లవ్ మ్యారేజీలు చేసుకున్నారని నాన్న బాధపడుతున్నారు. పెద్దన్నయ్య పెళ్ళి మాత్రమే చేశాను అని సంతోషపడుతున్నారు. నా పెళ్ళి కూడా నాన్న చేతుల మీదే జరగాలని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ ప్రేమలు అవి నాకేమీ ఇష్టం లేదు అని చెప్పాను. కానీ ఒకవేళ నిన్నెవరైనా ఇష్టపడి నిన్ను ప్రేమించాలి అని అనుకుంటే అని చెప్పనేసరికి అలా అయినా నాకు ఇష్టం లేదు వదిన. నేను ఎవరిని ప్రేమించాలని కోరుకోవడం లేదు, ఎవరూ నాకు అవసరం లేదు అంటూ మాట్లాడేసరికి అమ్మ బాబోయ్, ఈ పిల్ల చూస్తే ఇలా ఉంది, అక్కడ చూస్తే వాళ్ళు 10 లక్షలు ఇచ్చి చేయమంటున్నారు అంటూ అనుకుంటూ ఉండగానే ఈలోపు కాస్త వల్లికి ఫోన్ వస్తుంది. వల్లి ఎక్కడున్నామనగానే ఇంట్లో ఉన్నానండి అని చెప్పనేసరికి మీ గోడ పక్కకి రా అని చెప్పాను. కానీ ఇప్పుడా మామయ్య గారు కూడా ఇంట్లోనే ఉన్నారు అని చెప్పనేసరికి రామరాజు ఈ టైంలో బయటికి రాడులే, ఇంట్లోనే ఉంటాడు, నువ్వు గోడ పక్కకి రా, నేను నీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి సరే గోడ పక్కన కాదు ఇంటి పక్కకు రండి మాట్లాడుకుందామని ఇద్దరు ఇంటి పక్కకు వెళ్తారు. వల్లి ఎప్పుడు లేనిది ఇంటి అంటే వెనకాల నుంచి వెళ్ళడం రామరాజు చూస్తాడు. ఇదేంటి వల్లి వెనక్కి వెళ్తుంది, బుజ్జమ్మ బుజ్జమ్మ అని చెప్పనేసరికి ఏంటండి అని చెప్పాను. కానీ వల్లిని ఏమన్నా వెనక్కి వెళ్ళమని చెప్పావా అనగానే నేనెందుకు చెప్తానండి అని చెప్పనేసరికి ఆ వెనక్కి ఎవరిని వెళ్ళొద్దని చెప్పాను కదా, ఈ వల్లి ఎందుకు వెళ్ళిందో అనుకుంటూ నేను వెళ్ళి పిలుచుకురానండి అని చెప్పాను. కానీ నువ్వెందుకులే, నువ్వు వంటగదిలో పని చూసుకుంటున్నావు కదా, నేను వెళ్ళి పిలుచుకుని వస్తాను అని చెప్పి ఇంకా రామరాజు కాస్త వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ భద్రావతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పండి భద్రావతి గారు అని చెప్పాను. కానీ మీ అమ్మ నీకు అన్ని విషయం చెప్పినట్టుంది, డబ్బులు కూడా అందాయా అని చెప్పాను. కానీ అందాయండి అని చెప్పాను. కానీ మరి చెప్పిన పని ఎంతవరకు వచ్చింది, అమూల్యకు విశ్వకు ప్రేమ చిగురించాలి, వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ పుట్టాలి, అప్పుడే రామరాజు కూతురు అమూల్యని నా మేనల్లుడు విశ్వ పెళ్లి చేసుకుంటాడు, ఎప్పుడు వాళ్ళిద్దరినీ కుదురు చేస్తావు అని చెప్పాను. కానీ మా అమ్మ చెప్పి వెళ్ళిందండి, ఇప్పుడు నేను ఆ పని మీదే ఉన్నాను, ఏం చేయాలో ఎలా చేయాలో ప్లాన్ చేసుకుని అమూల్యతో ఇప్పుడే మాట్లాడాను. అమూల్యతో మాట్లాడుతుంటేనే అమూల్య అసలు ప్రేమ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని, నేను ఎవరిని ప్రేమించనని, ఆ అమ్మాయికి అసలు ప్రేమ మీదే ఇంట్రెస్ట్ లేదు, మా మామయ్య గారు చెప్పినట్టే ఆ అమ్మాయి ఫాలో అవ్వాలనుకుంటుంది. ఇప్పటికే 2 అన్నయ్యలు ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు నాన్న ఎంతగానో బాధపడుతున్నాడు. నేను కూడా ప్రేమ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు వదిన, నేను ప్రేమ పెళ్లి చేసుకోలేను, నాన్న ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పిందండి. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పాను. కానీ చూడు వల్లి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాల్సిందే, ఎందుకంటే నీకు వేరే ఆప్షన్ కూడా లేదు. నేను చెప్పినట్టు చేస్తేనే నీకు 10 లక్షలు ఇచ్చాను, అయినా మీ అమ్మ అన్నీ ఒప్పుకుంది కదా నా కూతురుతో చేయిస్తానని అని చెప్పాను. కానీ చేయిస్తానని మా అమ్మ ఈజీగానే చెప్తుందండి. నేను మీతో ఇలా చేతులు కలిపి అమూల్య పెళ్లి విషయంలో విశ్వాకు అమూల్యకు పెళ్లి చేస్తున్నానని, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయబారాలు నడపాలని, వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలన్న ఆలోచన నాకు వచ్చిందని, నేను అమూల్య మనసుని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నానన్న విషయం మా మావయ్య గారికి తెలిస్తే మా మావయ్య గారు నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు అని చెప్పాను. కానీ ఏంటమ్మా ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, డబ్బులు ఇవ్వగానే డబ్బులు తీసేసుకుంది మీ అమ్మ 10 లక్షలను, ఇప్పుడేమో నా వల్ల కాదు అన్నట్టు మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ నా వల్ల కాదని నేను పూర్తిగా చెప్పడం లేదండి, నేను ప్రయత్నిస్తానంతే, అవుతుందో అవ్వదో అన్న విషయం నాకైతే తెలీదు, నేను ఏమీ చేయలేను కూడా, ప్రతి విషయంలో కూడా నేను ఏమీ ఎంకరేజ్ చేసి నా వల్ల అయితే చేసింది ఏమీ ఉండదు, అర్థం చేసుకోండి, లేదంటే నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రతిసారి కూడా మా మామయ్య గారు నా మీద ఎంతో నమ్మకంతో ఉన్నారు, ఇప్పుడు నేనే ఇంటి ఆడబడుచు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నానన్న విషయం తెలిస్తే మా మామయ్య గారు బాధపడడమే కాదు, ఇంట్లో వాళ్ళంతా కూడా నన్ను తిట్టిపోస్తారు, అందుకే నా వల్ల కాదు అంటున్నాను. మరి తీసుకున్న వాటికి 10 లక్షలు తిరిగి ఇచ్చేస్తావా అని చెప్పనేసరికి నేనెక్కడిస్తాను, నా దగ్గర లేవండి అని చెప్పాను. కానీ మరి ఇవ్వకుండా ఏం చేస్తావు, ఖచ్చితంగా నువ్వు ఇచ్చి తీరాలి, లేదంటే నేను చెప్పిన పని చెయ్యాల్సిందే అని చెప్పి మాట్లాడేసరికి
అవన్నీ నాకు తెలియదమ్మాయి, నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి. నాకు మాత్రం మా విశ్వకు అమూల్యకు పెళ్ళి జరగాల్సిందే, నీకు మళ్ళీ మళ్ళీ చెప్పను అంటూ భద్రావతి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరు మాటలు ఆల్రెడీ శ్రీవల్లిని పిలవడానికి వెళ్ళాడు కదా రామరాజు వినేస్తాడు. వినేసి ఎదురుగా అంటే వెనక నుంచి వెనక్కి వెళ్ళింది కదా, సో గుమ్మాలో కూర్చుని ఉంటాడు. ఇంకా వల్లి కాస్త గబగబా వచ్చేసి ఎవరో చూడకముందే ఇంట్లోకి వెళ్ళిపోవాలి అనుకుని వస్తూ ఉండగానే ఆగమ్మ వల్లి అని చెప్పి వల్లిని ఆపుతాడు. మామయ్య గారేంటి నన్ను ఆగమంటున్నారు? కొంపతీసి నేను భద్రావతి గారితో మాట్లాడడం కానీ మామయ్య గారు విన్నారా ఏంటి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటమ్మా వల్లి, ఎక్కడికి వెళ్ళావు? అలా టెన్షన్ పడుతున్నావేంటి? చెమటలు కూడా పడుతున్నాయి. ఏంటమ్మా, ఏదైనా తప్పు చేసావా? చెప్పు, పర్వాలేదు, నీ తండ్రి లాంటి వాడిని, చెప్పమ్మా అని చెప్పనేసరికి అది అచ్చి బాబోయ్ మామయ్య గారండి, నేనెందుకు తప్పు చేస్తానండి అని చెప్పాను. కానీ చాలే అమ్మా, నువ్వు ఆ భద్రావతి మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను. మీ అమ్మ నీకు ఇంత పని అప్పు చెప్తుందా? ఎక్కడుంది మీ అమ్మ? మీ అమ్మకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. ఎట్టి పరిస్థితుల్లో మీ అమ్మను వదిలిపెట్టను. నా కూతురి భవిష్యత్తుని నాశనం చేయడానికి మీరెవరు? నా కూతురి పెళ్ళిని డిసైడ్ చేయడానికి మీరెవరు? మీరు డబ్బులు తీసుకుని నా కూతురి పెళ్ళి ఆ విశ్వగాడితో పెళ్లి చేస్తానని మీరు ఎలా ఒప్పించారు? అంటే నన్ను మసిపూసి మారేడికాయ చేయడం కోసం ఆ విశ్వగాడితో పెళ్ళి జరిపిద్దామని అనుకున్నారా అని చెప్పనేసరికి అది కాదు మామయ్య, ఈ రెండు కుటుంబాలు ఒకటవ్వాలనే అని చెప్పాను. కానీ రెండు కుటుంబాలు ఒకటవుతాయని ఎలా అనుకున్నావు? ఒకటవ్వాలి అనుకున్న వాళ్ళైతే వాళ్ళంతటా వాళ్ళే నేరుగా వచ్చి నా కూతుర్ని అడగాలి కదా. అలా అడగకుండా ఇలా డబ్బులు ఎరవేసిదంతా ఎందుకు చేస్తుందనుకుంటున్నావు భద్రావతి? నా మీద కక్ష తీర్చుకోవడం కోసం. అలా నా కూతురు ఆ ఇంట్లో అడుగు పెడితే ప్రతి క్షణం నా కూతుర్ని బాధ పెట్టాలనే వాళ్ళ ఉద్దేశం అని చెప్పనేసరికి అదేంటి మామయ్య గారు అలా ఎందుకు చేస్తారు అనగానే అలాగే చేస్తారు. నీకు ఏమీ తెలీదు, నువ్వేమో ఏదనుకుంటే అది చేసేస్తావు. మీ అమ్మ వాళ్ళు డబ్బు కోసం ఎంత గడ్డైనా తింటారా? వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, తెలిసి ఒక దుర్మార్గుడికి ఒక దుష్టుడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని 10 లక్షల రూపాయలు సుపారీ తీసుకుంటారా? అసలు మీరు మనుషులేనా? మీకు బుద్ధుండే ఇదంతా చేస్తున్నారా? నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని ఎంత ప్లాన్ చేస్తారా? ఇంత కంకణం కట్టుకుంటారా? అస్సలు వదిలిపెట్టను, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అంటూ మాట్లాడేసరికి అది కాదు మామయ్య గారండి అని చెప్పాను. కానీ చూడు వల్లి, నీకు ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకొకసారి నువ్వు ఆ భద్రావతితో మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. మీరు తీసుకున్న 10 లక్షలు ఏం చేశారో ఎలా ఖర్చు పెట్టుకున్నారో అవన్నీ నాకు తెలీదు. ఆ డబ్బుల ప్రాబ్లం ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. కాదు కూడదు అని నా కూతురి విషయంలో నువ్వు ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి చేసావనుకో, నీ కాపురం పోయినా నువ్వు ఆశ్చర్యపోనవసరం లేదు. నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి కూడా నేను అస్సలు వెనకాడను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది కాదు మామయ్య గారండి అని చెప్పాను. కానీ ఇంకా చాలు వల్లి, నా కూతురు జీవితంలో నువ్వు నిర్ణయం తీసుకుంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పాను. ఇదే నీకు చివరిసారి వార్నింగ్ ఇవ్వడం. ఇంకొకసారి నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేసి నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని కానీ, నా కూతురి జీవితానికి ఆ విశ్వగాడికి ముడి పెట్టాలని కానీ మీరిద్దరూ మాత్రం చూస్తే అస్సలు ఊరుకోను. భద్రావతికి వార్నింగ్ ఇవ్వచ్చు, కానీ ఇవ్వను. ఎందుకంటే నువ్వు వాళ్ళతో చేతులు కలిపావు. అటు తిప్పి ఇటు తిప్పి నీదే తప్పు అంటారు. డబ్బు ఆశ చూపిస్తే మాత్రం నీ కోడలు అలా ఎలా చేస్తుంది అని అంటారు. అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి? నా తల ఎక్కడ పెట్టుకోవాలి? అందుకే నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. నీకు మాత్రమే వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకోసారి నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భద్రావతితో చేతులు కలపడం కానీ, నా కూతురికి ఏదైనా చేయడం కానీ చేస్తే మాత్రం చంపేస్తాను. నా కూతురి భవిష్యత్తు నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను. నీకు అనవసరం. నా కూతురి భవిష్యత్తు మీద, నా కూతురి జీవితం మీద మీరు ఎలాంటి ఆలోచనలు ఆశలు పెట్టుకోనవసరం లేదు. నా కూతురి భవిష్యత్తు ఎలా ఉండాలో నేను చూసుకోగలను. నీకు ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నా, వెళ్ళక్కడి నుంచి అని చెప్పనేసరికి ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామరాజు ఆలోచనలో పడతాడు. అసలు ఎందుకు ఇదంతా చేస్తుంది?
కుటుంబాన్ని కలుపుకోవడం కోసమా? అదైతే అబద్ధమే. కుటుంబాన్ని కలుపుకోవాలన్న ఆలోచన అయితే భద్రావతికి ఎప్పటికీ ఉండదు. కుటుంబాన్ని భద్రావతి కలుపుకోదు. మరి అలాంటి తప్పుడు ఎందుకు భద్రావతి ఇదంతా చేస్తుంది? నా కూతురికి తన కొడుకుకి పెళ్లి చేయాలని భద్రావతి ఎందుకు చూస్తుంది? ఇప్పుడు నేను ఏం చేయాలి? నా కూతురికి వీలైనంత తొందరగా పెళ్లి చేసేయాలా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి ఇంకా రామరాజు తన కూతురి విషయం తెలుసుకుని ఇంకా వాళ్ళ దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోకుండా వాళ్ళ దృష్టికి వెళ్ళి వాళ్ళని శిక్షించడం మొదలు పెడతాడా? మరి రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.